welcome back to my channel. This is Sushmita Alpati. If you guys new here, నా వీడియోస్ నా కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి సో దట్ నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. సో ఈ వ్లాగ్ ఏంటి అంటే, నేను ఆల్రెడీ షార్ట్స్లో మీకు కొంచెం హింట్ ఇచ్చాను కదా, నా రూమ్ మేకవర్ చేసుకుందాము ఒక సైడ్ అని చెప్పి అనుకుంటున్నా అని. సో దానికోసం అయితే నేను కొన్ని ప్రొడక్ట్స్ తీసుకున్నాను మీషో నుంచి, ప్రతిదీ అండర్ 500 రూపీస్. సో నేను సెలెక్ట్ చేసుకుని ఆర్డర్ చేసుకున్నాను. సో ఎట్లా వచ్చినాయి ఏంటి చూసేద్దాము అండ్ లేట్ చేయకుండా లెట్స్ గెట్ దిస్ వీడియో స్టార్టెడ్. సో ఇంకా లేట్ చేయకుండా అన్నీ అన్బాక్స్ చేసేద్దాము. నేను చాలా కంట్రోల్ చేసుకున్నాను ఓపెన్ చేయకుండా ఉండడానికి, ఎందుకంటే నాకు కొంచెం దోలు ఎక్కువ. ఏదన్నా ఆర్డర్ వస్తే వెంటనే ఓపెన్ చేసి చూసేయాలి, ఆ క్యూరియాసిటీ అనమాట. బట్ అన్నీ ఒకేసారి ఓపెన్ చేద్దాము అని చెప్పి ఆపాను. రోజుకొకటి వస్తూ ఉందన్నమాట, బట్ కంట్రోల్ చేసుకున్నాను. సో ప్రతిదీ బిలో 500 ఉంటుంది అండ్ మంచిగా వచ్చింది అని అనుకుంటున్నాను. అండ్ ఆల్సో నేను ఇక్కడ ఇమేజెస్ కూడా డిస్ప్లే చేస్తాను, నేను యాప్లో ఎట్లా ఉంది అండ్ ఆల్సో నాకు వచ్చాక ఎట్లా ఉందో కూడా నేను డిస్ప్లే చేస్తాను. అండ్ ఆల్సో వీటి లింక్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చుంటాను, మీకు కావాలంటే వెళ్ళి చెక్ చేసేయండి. సో ఫస్ట్ అయితే ఇది ఓపెన్ చేస్తాను, ఎందుకంటే దీంట్లో ఎక్కువ ఉన్నాయి. One, 2, 3. సో ఇది ఐ థింక్ నేను కొన్ని క్రీపర్స్ ప్లాంట్స్ కూడా ఆర్టిఫిషియల్లీ ఆర్డర్ చేశాను. అండ్ ఆల్సో నేను మిర్రర్ ఆర్డర్ చేశాను, వాల్కి షెల్ఫ్స్ ఆర్డర్ చేశాను అండ్ ఆల్సో కొన్ని డెకరేటివ్ పీసెస్ ఆర్డర్ చేశాను. సో చూసేయండి అన్నీ, ఏది స్కిప్ చేయకండి, స్కిప్ చేస్తే మళ్ళీ మిస్ అవుతారు. అండ్ ఆల్సో నెక్స్ట్ వీడియోలో అయితే మేక్ ఓవర్ వీడియో వస్తుంది, ఇందులో ఓన్లీ అన్బాక్సింగ్ ఉంటుంది. ఎస్, ఇవి ప్లాంట్సే, ఇవి పాట్స్ అనుకుంటా, బట్ దీంట్లో ఏదో ఉంది సంథింగ్ పౌడర్ లాగా, బట్ నేను కొంచెం పెద్దగా వస్తాయని ఎక్స్పెక్ట్ చేశాను. చూడండి చాలా చిన్నగా వచ్చినాయి పాట్స్, మొత్తం 3 క్రీపర్స్. సో ఒక్క నిమిషం వెయిట్ చేయండి, నేను మీకు అన్ని ప్రైజెస్తో సహా చెప్తాను. సో నేను మీకు అన్ని ప్రైజెస్తో పాటు చెప్తాను, ఆల్రెడీ నేను నోట్ చేసి పెట్టుకున్నాను అనమాట. సో ఇవి క్రీపర్స్ కదా, సో వీటి ప్రైస్ వచ్చేసి 164 రూపీస్ 3. దీంట్లో కొంచెం ఏదో పౌడర్గా ఉంది, చూద్దాము. అండ్ ప్లాంట్స్ ఇందులో ఉన్నాయి. సో ఇవన్నమాట మనం అటాచ్ చేసుకోవాలి. సో ఇట్లా వచ్చింది. రెండు ఇట్లా జాయిన్ చేసుకొని ఇట్లా, ఇవి ఫాలింగ్ అనమాట, క్రీపర్స్ కదా. ఇలా మొత్తం 3 వచ్చినాయి. 3 164 రూపీస్. సెకండ్ ఇవి స్టిక్కర్స్ అనమాట. సో వీటి ప్రైస్ వచ్చేసి 86 రూపీస్. ఇవి టోటల్ 30 పీసెస్ ఎన్నో ఉన్నాయి. వాల్ స్టిక్కర్స్ ఉంటాయి కదా, అవన్నమాట. ఇందులో చాలా డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి. నేను నాకు నచ్చిన థీమ్ సెలెక్ట్ చేసుకున్నాను. నేను ఒక 2-3 థీమ్స్ వరకు మీకు కింద డిస్క్రిప్షన్లో ఇచ్చుంటాను, వెళ్ళి చెక్ చేయండి. చాలా టైట్గా ఉంది. సో ఇట్లా అన్నమాట వాల్ స్టిక్కర్స్. నేను వచ్చేసి ఓకే గైస్, పింక్ థీమ్లో సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. ఇట్లా మొత్తం గలీ థింగ్స్, బటర్ఫ్లై, హార్ట్, ఇట్లా సే ఎస్ టు హెవెన్, హార్ట్ సింబల్స్ అండ్ చెర్రీ లిప్స్, హార్ట్ సింబల్, మళ్ళీ స్టార్ గర్ల్, ఇట్లా అన్నమాట. ఇట్లా ఒక 30 పీసెస్ ఉంటాయి. మీరు దీన్ని నేను ఎట్లా యూస్ చేస్తానో
నెక్స్ట్ వీడియో అంటే మేక్ ఓవర్ వీడియోలో మంచిగా చూపిస్తాను. అన్నీ మంచిగా యూటిలైజ్ చేసి ఒక ఎస్థెటిక్ కార్నర్ క్రియేట్ చేస్తాను. సో ఇది సెకండ్ది. అండ్ థర్డ్ ఐటమ్ ఇదన్నమాట. ఇదేంటంటే లైట్ అన్నమాట, మంచి వామ్ టోన్లో చూస్ చేసుకున్నా నేను. ఇది యాక్చువల్లీ చాలా ట్రెండింగ్లో ఉంది ఇప్పుడు. మీరు ఇన్స్టాగ్రామ్లో చూసుంటే చాలామంది దీని గురించి రీల్స్ పెడుతున్నారు. నేను యాక్చువల్లీ రీల్స్ చూడలేదు, నేను ఇది ఆర్డర్ చేసుకున్నాక నాకు చాలా రీల్స్ వచ్చినాయి. అంటే డిఫరెంట్ షేప్స్లో వస్తుంది, పెట్టుకోవచ్చు మంచిగా. అండ్ ఆల్సో ఇది కట్ చేసినా యూస్ చేయొచ్చు అండ్ వాటర్ ప్రూఫ్ కూడా. మీలో ఎవరైనా రీల్స్లో చూసుంటే కింద కామెంట్స్లో చెప్పండి. నాకైతే నేను ఈ సిరీస్ ఎప్పుడైతే రూమ్ మేకవర్ ఎప్పుడైతే అనుకున్నానో అప్పటి నుంచి నాకు ఇన్స్టాగ్రామ్ రీల్స్ మొత్తం మేకవర్ మీద వస్తున్నాయి. మోస్ట్లీ మీషో. సో నేను కూడా సరే ట్రై చేద్దాము అని చెప్పి మీషో నుంచే తీసుకున్నాను అనమాట. సో ఇది ఎల్ఈడి లైట్స్. నేను ఇది మిర్రర్ చుట్టూ పెట్టడానికి అని చెప్పి తీసుకున్నా. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 331 రూపీస్ ఇట్లా ఉంటుంది అన్నమాట. ఇది మనం కనెక్ట్ చేసుకుని పెట్టుకోవాలి. ఇది వచ్చి కనెక్ట్ చేసుకోవడానికి అడాప్టర్. కొన్నిటికైతే ఇందులోనే డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. నేను వామ్ టోన్ చూస్ చేసుకున్నాను. అండ్ ఆల్సో ఒకే దాంట్లో డిఫరెంట్ కలర్స్ వచ్చాయి కూడా ఉన్నాయి. బట్ అవి కొంచెం ఒక 100 రూపీస్ అట్లా ప్రైస్ ఎక్కువ. బట్ నేనైతే కలర్స్ యూస్ చేయను. నేను అట్లా కలర్స్ కోసం ఇంకొకటి ఆర్డర్ చేసుకున్నాను, అది ఈరోజు రాలేదు. సో మేక్ ఓవర్ వీడియోలో చూస్తారు మీరు అది. సో దిస్ ఇస్ ద థర్డ్ ప్రోడక్ట్ గైస్. నెక్స్ట్ నాకు చాలా 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 ఇష్టం. మీరు ఇది ఏంటో గెస్ చేయండి. ఇది మిర్రర్స్ గైస్. సో నేను అన్ని బడ్జెట్లో అనుకున్నాను కాబట్టి నాకు ఫుల్ లెంత్ మిర్రర్ కావాలి. బట్ బడ్జెట్లో రావాలి అంటే ఇది బెస్ట్ ఆప్షన్. అండ్ ఆల్సో నేను ఇది టెంపరీగానే యూస్ చేస్తాను. సో తర్వాత మళ్ళీ చేంజ్ చేస్తాను. అందుకని చెప్పి నాకు ఇదే బెస్ట్ ఆప్షన్ అనిపించింది. సో టెంపరీయే కాబట్టి ఎక్కువ బడ్జెట్ పెట్టాలనిపించలేదు. అండ్ నాకు దీని ప్రైస్ వచ్చేసి 446 రూపీస్ పడింది. సో ఇవేంటంటే బాల్ స్టిక్కర్స్ అనమాట. ఇవి మీరు ఆల్రెడీ చూసుంటారు. ఏంటి అంటే మనం బాల్కి దీనికి ఒక గమ్ వెనకాల సైడ్ గమ్లా వచ్చింది, అది మనం బాల్కి అటాచ్ చేసుకోవడం అంతే. అండ్ పైన స్టిక్కర్ ఉంటుంది, అది రిమూవ్ చేసేస్తే జస్ట్ ఇది గ్లాస్ మిర్రర్ కాదు, కొంచెం పేపర్ టైప్లో ఉంటుంది అనమాట ఇట్లా. సో ఇదన్నమాట. ఇలా ఉంది కదా, దీనిపైన లేయర్ ఉంటుంది అనమాట. మనం బాల్కి స్టిక్ చేసేసుకున్నాక ఆ లేయర్ తీసేస్తే యాజ్ ఇట్ ఈజ్ మనకి మిర్రర్ లానే ఉంటుంది. సో నాకు టెంపరీ కాబట్టి నార్మల్ ఫుల్ లెంత్ మిర్రర్ చూస్తే ఒక్కొక్కటి 4K 5K అట్లా ఉన్నాయి నాకు కావాల్సిన మోడల్. సో నాకు టెంపరీ కాబట్టి నేను 400కి ఇది తీసుకున్నాను. సో మీరు బడ్జెట్లో లాంగ్ మిర్రర్ కావాలి అనుకుంటే ఎక్కువ బడ్జెట్, అది కూడా ఇది 400కి చాలా బెస్ట్ ఆప్షన్ నాకైతే. సో లింక్ కింద ఉంటుంది. ఇట్లా ఎన్మల్ కూడా ఒక పేపర్ ఉందన్నమాట, ఇది తీసేస్తే దీనికి గమ్ ఉంటుంది. డైరెక్ట్ బాల్ మంచిగా క్లీన్ చేసుకొని అంటించేసుకోవడమే. సో దీని లెంత్ అది నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఎంత వస్తుందని. నాకు కూడా ఐడియా లేదు, ఒకసారి నేను స్టిక్ చేశాక నాకు తెలుస్తుంది. బట్ మన ఫుల్ బాడీ కనిపించేంత అయితే ఉంటుంది. సో ఫస్ట్ స్టెప్ ఇది, లాస్ట్ స్టెప్ ఇది. అండ్ ఆల్సో దీంట్లో ఫుల్ ఇట్లా షేప్ లేకుండా, హాఫ్ సర్కిల్ షేప్ లేకుండా మొత్తం స్క్వేర్ షేప్ ఉన్నది కూడా ఉంది. బట్ నాకు ఇట్లా షేప్ కావాలని షేప్ తీసుకున్నాను. సో ఫస్ట్ది లాస్ట్ది ఇట్లా ఉంటాయి. అండ్ మిడిల్లో రెండు మాత్రం ఇట్లా స్క్వేర్ షేప్లో ఉంటాయి అన్నమాట. అండ్ నెక్స్ట్ ఐ థింక్ ఇది నాకు ఏంటో గుర్తులేదు, కొంచెం హెవీగా ఉంది. సో ఐ థింక్ ఫ్లవర్ వేస్ అనుకుంటున్నాను, చూద్దాం.
ఎస్, ఇది ఫ్లవర్ వేసే. ఇది కొంచెం కాపర్ ఆ షేడ్లో తీసుకున్నా అనమాట. మంచిగా ప్యాకింగ్ అయితే మంచిగా బబుల్స్ ర్యాప్లో పెట్టించారు. అండ్ ఆల్సో లోపల కూడా మంచిగా, అంటే కొంచెం గ్లాస్ అనమాట, పగలకుండా సేఫ్గానే ప్యాక్ చేశారు. 3 లేయర్స్ పెట్టారు మొత్తం ప్యాకింగ్. ఇది నాకు ఎంత ప్రైస్ పడింది అంటే ఇట్ కాస్టెడ్ మీ 156 రూపీస్. సో ఇలా ఉంటుంది అన్నమాట. సో నాకు అన్నీ కొంచెం ఎస్థెటిక్గా కావాలి. ఇది ఒక్కటే కొంచెం మంచిగా జాగ్రత్తగా చూసుకోవాలి, ఎందుకంటే గ్లాస్ కదా, కింద పడితే పగిలిపోతుంది. సో ఇది ఎన్నో ఐటమ్ నాకు గుర్తులేదు. 1 2 3 4 5th ఐటమ్, 6th ఐటమ్ ఐ థింక్. ఏమో ఇది నాకు తెలియట్లేదు. ఇంకా ఎన్నో ఐటమ్స్ లేవు, 1 2 3 అండ్ ఇంకొక 2 రాలేదు. అవి మీరు డైరెక్ట్ మేకోవర్ వీడియోలో చూపిస్తాను. ఇంకా లేట్ అయిపోతుంది, ఐ మీన్ రేపు అట్లా వచ్చేస్తాయి. బట్ ఇంకా లేట్ అయిపోతుంది కదా వీడియో పోస్ట్ చేయాలి అని చెప్పి నేను ఈరోజు అన్బాక్సింగ్ చేసేస్తున్నాను. మీరు వీడియో ఇది రేపు చూస్తారు, సాటర్డే, ఈరోజు ఫ్రైడే అనమాట. అండ్ మేకోవర్ వీడియో వచ్చేసి మీరు మోస్ట్లీ వెన్స్డే ఆర్ థర్స్డే చూస్తారు. అండ్ నెక్స్ట్ సాటర్డే నుంచి నేను ఒక సిరీస్ అయితే స్టార్ట్ చేయబోతున్నాను, 30 days ఛాలెంజ్ అని చెప్పి. డైలీ 6 PM ఒక బ్లాగ్ ఖచ్చితంగా 30 days 30 వీడియోస్ పోస్ట్ చేస్తాను. సో మీరు మిస్ అవ్వకూడదు అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూద్దాం ఓపెన్ చేసి. నాకు దీన్ని ఎట్లా ఓపెన్ చేయాలో కూడా తెలియట్లేదు. ఓకే ఓకే, ఇది ఏంటంటే ఇది కూడా ఒక లైటింగ్ సంబంధించి అండ్ ఆల్సో డెకరేటివ్ పీస్ కూడా. ఏంటి అంటే నా పేరు సుష్మిత కదా, సో స్టార్టింగ్ లెటర్ ఏంటి గైస్, ఎస్ కదా. సో చూడండి చూడండి, ఇట్స్ ఎస్ ఎస్ ఎస్. ఓ ఇలా ఎస్ ఫర్ సుష్మిత. మీకు ఒకటి చేస్తా గైస్, ఇది ఆన్ అవ్వట్లేదు. వై గాడ్. ఓ చింపేసాను కూడా. దీంట్లో బ్యాటరీస్ పెట్టాలన్నమాట. ఇక్కడ మంచిగా లైటింగ్ వస్తుంది. సో నెక్స్ట్ వీడియోలో మీరు చూస్తారు, మంచిగా లైటింగ్ పెడతా. నాకు బ్యాటరీస్ ఇస్తాడేమో అనుకున్నాను వాడు, బట్ బ్యాటరీస్ ఇవ్వలేదు. అండ్ ఇది నాకు ప్రైస్ వచ్చేసి 203 రూపీస్, 203 రూపాయలు పడింది. అండ్ మీకు ఏ లెటర్ కావాలన్నా మీషోలో దొరుకుతుంది. బట్ ఇది కొంచెం బ్రేక్ అయిపోయింది, సో నేను ఎక్స్చేంజ్ పెడతాను. కొంచెం ఇక్కడ బ్రేక్ వచ్చింది ఈ మధ్యలో ఇక్కడ అన్నమాట. సో ఎక్స్చేంజ్ పెడతా. ఇది ఒక్కటి కొంచెం పక్కన పెట్టాలన్నమాట, ఎందుకంటే ఇది ఎక్స్చేంజ్ పెట్టాలి. బట్ ఇట్స్ గుడ్. హోప్ నా రూమ్ మేకవర్ ఏంటి చేసేటప్పటికల్లా, అంటే ఇంకొక 3 days ఉంది. సో మోస్ట్లీ వస్తుందో రాదో చూడాలి. 3 కాదు, ఒక 4 days అట్లా ఉంది. అండ్ నెక్స్ట్ ఇంకా మన దగ్గర 2 మాత్రమే మిగిలినాయి గైస్. సో ఇది నేను ఖచ్చితంగా చెప్పగలను, ఇవి ఈ ఫ్లవర్ వేస్లోకి ఫ్లవర్స్ అనమాట. ఇవి నేను డబల్ షేడ్ ఆర్డర్ చేశాను, బట్ ఎట్లా వస్తాయో తెలీదు. అండ్ ఇట్ కాస్టెడ్ మీ అరౌండ్ 227 రూపీస్. అండ్ నేను చూసాను అనమాట చాలా ఫ్లవర్ వేజెస్ అండ్ ఫ్లవర్స్ చూసాను ఆర్డర్ చేసుకోవడానికి. బట్ ప్రతి దగ్గర ఫ్లవర్ వాస్ తక్కువ ఉంది, బట్ ఫ్లవర్సే కొంచెం కాస్ట్ ఎక్కువ ఉన్నాయి అనమాట, 50 రూపీస్ 60 రూపీస్ అట్లా. యా చూడండి. ఇది కొంచెం నేను హాఫ్ వైట్ అని అంది, బట్ ఇది కొంచెం ఎట్లా
దీన్ని ఎట్లా చెప్పాలి, సాఫ్రాన్ కలర్ అట్లా ఉందన్నమాట, కొంచెం వామ్ టోన్ అట్లా, లైట్ ఎల్లో కాదు ఆరెంజ్ షేడ్ అనుకోండి. అండ్ టడన్ పువ్వులు పింక్ ఫ్లవర్స్. ఇవి ఎన్ని వచ్చినాయి అంటే 1 2 3 4 5 6 వచ్చినాయి పింక్. ఇవి 6 వచ్చినాయి. సో నాకు కొంచెం ఆత్రంగా ఉంది, దాంట్లో వేస్తే ఎట్లా ఉంటాయో చూడాలని. సో నేను ఇప్పుడే ఓపెన్ చేసేస్తున్నాను ఇవి. యా, అండ్ ఆల్సో మధ్యలో ఇట్లా వచ్చినాయి అన్నమాట. ఒక్కటేస్తేనే ఫిల్ అయిపోయింది గాయస్. ఐ థింక్ మనం ఇంకొక ఫ్లవర్ వాజ్ ఆర్డర్ చేసుకోవచ్చు పింక్ ఫ్లవర్స్. బట్ ప్రస్తుతానికైతే 2 కలిపేద్దాము, కొంచెం మంచిగా ఉంటాయి. తర్వాత ఇంకొక ఫ్లవర్ వాజ్ ఆర్డర్ చేస్తాను, అప్పుడు పింక్ ఫ్లవర్స్ ఆర్ అంటే దానికి ఆర్డర్ చేసిన దానికి ఈ రెండిట్లో ఏది సెట్ అయితే అది వేస్తాను. అండ్ ఆల్సో మీరు ఓన్లీ సింగిల్ అంటే నేను ఇది ఒకే ఆర్డర్ అనమాట, సింగిల్ దాంట్లోనే పెట్టాను. ఇది డ్యూయల్ షేడ్ వచ్చింది. మీకు సింగిల్ కలర్ కావాలి అన్న సింగిల్ కలర్స్ కూడా ఉన్నాయి. సో నేను డబుల్ కలర్ కావాలి, కొంచెం కలర్ఫుల్ ఉంటుంది అని చెప్పి ఇట్లా డబుల్ కలర్ ఆర్డర్ చేసా. సో ఇట్స్ యాక్చువల్లీ చాలా మంచిగా ఉంది. నేను ఇంత మంచిగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు గాయ్స్. లుక్ అట్ దిస్ క్యూటీ, ఎంత క్యూట్గా ఉంది కదా, చాలా బాగుంది, మంచిగా ఉంది. సో ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ అన్నిటికన్నా పెద్దది. సో ఇదేంటంటే వాల్కి షెల్ఫ్స్ అనమాట, ప్లెయిన్ వాల్. సో ఇవన్నీ మంచిగా డెకరేట్ చేయాలంటే కొంచెం షెల్ఫ్ కూడా ఉండాలి కదా. సో అందుకని చెప్పి ఇవి కూడా నేను మీషో నుంచి ఆర్డర్ చేశాను. అండ్ దీని కాస్ట్ వచ్చేసి 439 రూపీస్. ఇవి స్క్రూస్ అన్నమాట, ఇవి చాలా జాగ్రత్తగా ఉంచాలి. సో కొంచెం చిన్నగా ఉన్నాయి గైస్, నేను కొంచెం పెద్ద సైజ్ వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేశాను. సో ఇప్పుడు మనం క్వాలిటీ చెక్ చేద్దాం. ఇది కూడా ప్యాకింగ్ మంచిగానే చేశారు, అన్నీ ప్యాకింగ్ మాత్రం మంచిగా ఉన్నాయి అన్నమాట. ఎస్ లెటర్ ఒక్కటే కొంచెం బ్రేక్ అయింది, కానీ మిగిలిన అన్నీ మంచిగా ప్యాక్ చేశారు. బబుల్ ర్యాప్స్ అవి జుట్టికి అట్లా. మంచి కట్టేసారు తాళ్ళు. సో ఇది కొంచెం కట్ చేయడానికి గట్టిగా ఉంది. ఇవేంటో నేను మీకు ఒక నిమిషంలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది ఓపెన్ చేశాక. యా, ఇట్స్ డన్. సో ఇదన్నమాట. నేను కొంచెం డార్క్ కలర్ తీసుకున్నా, ఫస్ట్ వైట్ అనుకున్నా బట్ డార్క్ కలర్ తీసుకున్నాను. సో ఇదేంటి అంటే ఇట్లా వాల్కి యా కాదు గైస్, ఇలా సైడ్స్ అన్నమాట. అంటే నేను ఏం చేసా అంటే నాకు కొంచెం దోలు ఎక్కువ కదా, మళ్ళీ ఇట్లా తగిలి ఏదన్నా పడిపోతాయేమో అని చెప్పి నేను ఇట్లా స్ట్రైట్గా ఉన్నాయి కాకుండా ఇట్లా సపోర్ట్ ఉన్నవి కొంచెం ఆర్డర్ చేశాను అనమాట. సో అటు ఇటు
ఇవి పెడితే నాకు తెలిసి ఇంకా చిన్నగా అయిపోతుంది. సో ఇట్లా ఉంటుంది అనమాట వాల్కి. బట్ నేను కొంచెం పెద్ద సైజ్ ఎక్స్పెక్ట్ చేశాను గైస్, కొంచెం చిన్నగా ఉంది. సో ఇట్లా అనమాట, మొత్తం 3 వచ్చినాయి. సో 446 రూపీస్. సో ఇవే అనమాట నేను ఆర్డర్ చేసింది. సో హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి, వెళ్ళి చెక్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ గైస్.